హలో లవ్లీ పీపుల్. ఇవాళ నేను మీకు ఒక చాలా చాలా హెల్తీ డిష్ చూపిస్తానండి. ఇదేంటంటే బ్రౌన్ షుగర్ వేసి బనానా అరటిపండ్లు వేసి చేసే ఒక హెల్తీ కేక్ అన్నమాట. సో మీకు ఓవెన్ లేదని కంగారు పడకండి, తర్వాత ఏమేం వస్తువులు కావాలో అని కంగారు పడకండి. ఇవన్నీ మనకి ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకునే హెల్దీ కేక్ అనమాట. ఇది ఏంటంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, పిల్లలు ఇంట్లో ఉంటారు, మీకు ఎప్పుడు ఈవినింగ్ స్నాక్స్ అవి ఇవి చేయడం రోజు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇలా మీరు హెల్దీ కేక్స్ చేసి పెట్టారంటే మీకు ఒక 2 రోజులు స్నాక్స్ సమస్య అయితే తీరిపోతుంది అనమాట. సో ఈ చాక్లెట్ కేక్, అది చాక్లెట్ బనానా కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. బట్ మీకు నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ బనానా కేక్కి మనం ఏం చేస్తామంటే, ఇలాంటి మీడియం సైజ్ బనానాలు అయితే 1.5 తీసుకోండి, కొంచెం మరీ చిన్నవైతే 2 తీసుకోండి, పెద్దదైతే 1 తీసుకోండి. సో ఈ బనానాస్ 2 అరటిపండ్లు 2 తీసుకుని దీన్ని ఇలా బాగా మ్యాష్ చేసుకోండి. తర్వాత దీంట్లో ఒక 1/4 కప్పు నూనె. ఈ నూనె ఏంటంటే రీఫైండ్ ఆయిల్ అండి. మీరు శనక్కాయ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఇలాంటివి వేయకండి, ఓన్లీ రీఫైండ్ ఆయిల్ వేసుకోండి. అదే కప్పుతో 1/4 కప్పు నూనె తీసుకున్నాం కదా, 1/4 కప్పు పెరుగు అనమాట. ఇది పెరుగు బాగా చిక్కగా ఉండాలి, థిక్గా ఉండాలి. తర్వాత 1/2 కప్పు బ్రౌన్ షుగర్. నేను ఇవాళ ఈ కేక్ బ్రౌన్ షుగర్తో చేశానండి, మీరు కావాలంటే నార్మల్ షుగర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఈ మైదా పిండిలో నేను ఒక 1/2 చెంచా బేకింగ్ పౌడర్, 1/2 చెంచా బేకింగ్ సోడా, ఒక చిటికెడు ఉప్పు వేసి, సో మనం ఇవన్నీ వేసి, మీరు ఎప్పుడు డైరెక్ట్గా ఇది పిండి దీంట్లో వేసి కలపకూడదండి, ఉండలు కట్టేస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా సరే కేక్స్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలని టిప్ ఏంటంటే, ఇది ఇలా సీవర్లో అంటే ఇలా జల్లెడలో వేసే మీరు కలపాలన్నమాట. ఎందుకంటే ఇది మనకి కలిపేటప్పుడు మనకి నీట్గా ఆ టెక్స్చర్ రావాలంటే, ఆ సాఫ్ట్ టెక్స్చర్ రావాలంటే మనం ఇలాగా సీవర్తోనే జల్లెడలోనే వేసే మనం జల్లించే కేక్ మిక్సర్ ఎప్పుడు బ్యాటర్ ఎప్పుడు కలపాలి. అలాగే డైరెక్షన్ ఒకే డైరెక్షన్లో కలపండి, ఊరికే గబగబా ఎలాగంటే అలా కలిపేయకండి, టెక్స్చర్ మారిపోతుంది అనమాట, కేక్ సరిగ్గా సాఫ్ట్గా రాదనమాట. అందుకని మీరు ఇలా నీట్గా నిదానంగా ఇలా కలిపేసుకోండి. కలిపేసుకున్నాక దీంట్లో 1-2 చుట్కలు వెనిలా ఎసెన్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఏంటంటే కొంచెం మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట, మీ దగ్గర లేకపోతే అది అవాయిడ్ చేసేసుకోవచ్చు. సో ఇలా బ్యాటర్ అయితే ఇలా ఉండాలన్నమాట, ఈ కన్సిస్టెన్సీలో. తర్వాత మీ దగ్గర ఒక అల్యూమినియం టిన్ ఉంటే దాంట్లో పెట్టుకోండి, లేదంటే స్టీల్ పాత్ర అయినా ఓకే. దాంట్లో ఇలా ఒక రౌండ్ పాత్రలో కింద ఒక ఆయిల్ వేసి కొంచెం మైదా వేసి ఒకసారి గ్రీస్ చేసేసుకోండి. తర్వాత మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోండి, లేదంటే అలా కూడా పెట్టేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దీన్ని బ్యాటర్నంతా ఇలా పిండినంతా ఇలా వేసేసుకుని పైన చాకో చిప్స్, ఒకవేళ మీకు చాకో చిప్స్ లేవంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, ఎండు ద్రాక్ష, తర్వాత జీడిపప్పు, అవి కూడా మీరు వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ కూడా పైన చల్లుకోవచ్చు. సో ముందుగా ఇలా కడాయి పెట్టుకుని దాంట్లో ఇలా చిన్న స్టాండ్ పెట్టుకుని దీన్ని 5 నిమిషాలు మీరు ముందుగానే బాగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకుని ఇది బాగా హీట్ అవ్వాలి, మూత పెట్టుకుని వేడి చేసుకోండి, అప్పుడు అది ఓవెన్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం కేక్ టిన్ దీని మీద ప్లేస్ చేసి, తర్వాత దీనిపైన ఇలా ఒక మూత పెట్టేసి దీన్ని ఇంకా మీరు ఒక 20 నిమిషాలు అయితే దీన్ని తాకకుండా అలా వదిలేయండి. 20 నిమిషాల తర్వాత ఫస్ట్ ఒకసారి చెక్ చేయండి, ఇది బాగా బేక్ అయిందా లేదా అని చెక్ చేయండి. ఏంటంటే చాలా వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా మీరు ఒక టూత్పిక్ అలా తీసుకుని దీంట్లో ఇలా ఇన్సర్ట్ చేసి చూడండి, పిండి దీనికి అంటుకోకుండా నీట్గా టూత్పిక్ వచ్చేసిందంటే మీ కేక్ బేక్ అయిపోయిందని అర్థం. సో ఒకవేళ మీకు పిండి అంటుకుందంటే ఇంకా కొంచెం సేపు అలాగే వదిలేయండి దాన్ని. చూసారా ఎంత బాగా బేక్ అయిపోయిందో నా కేక్ అయితే. నేను ఇవాళ మీకు ఓవెన్ కూడా లేకుండా ఎలా చేయాలో చూపించానండి, చక్కగా బేక్ అవుతుంది, నన్ను నమ్మండి, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇది బాగా చల్లారనివ్వండి, తొందరపడి వెంటనే కేక్ టిన్లోంచి రిలీజ్ చేసేయకండి, మీకు నీట్గా కార్నర్స్ అన్నీ ఇలా ఊడి రావు, మీకు టిన్నుకు అతుక్కుపోతుంది కేక్. అందరూ చేసే మిస్టేక్ అది, తొందరపడి తీసేయకండి, బాగా చల్లారాలి కేక్. తర్వాత మనం ఇలా దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటే చూపిస్తాను చూడండి నేను ఎంత నీట్గా రిలీజ్ అయిందో. సో ఇలాగా చక్కగా రిలీజ్ అయింది. మనం ఆల్రెడీ బటర్ పేపర్ వేసాం కాబట్టి అది ఇలా రిమూవ్ చేసేయండి. క్లౌడ్ లాగా ఉందండి, ఇది ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే మన స్పాంజ్ ఉంటుంది కదండి, అంత సాఫ్ట్గా ఉందన్నమాట ఈ కేక్. చూపిస్తాను చూడండి, నేను ఈ టెక్స్చర్ మీకు అలాగా
చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇది చాలా హెల్తీ కేక్ అండి. అందుకని ఏంటంటే మనకి ఇంట్లో ముసలి వాళ్ళు, ఈ షుగర్ పేషెంట్లు వీళ్ళకి ఏంటంటే మనం బ్రౌన్ షుగర్ వేసాం దీంట్లో. కావాలంటే మీరు వైట్ షుగర్ బదులు మీరు జనరల్గానే బ్రౌన్ షుగర్ అన్నిట్లో యాడ్ చేసుకోవడం చాలా మంచిదండి. ఈ కాలంలో కొంచెం వైట్గా ఉండేవి మనం అవాయిడ్ చేయడం మంచిది. దీంట్లో మీరు గోధుమ పిండితో కూడా ఈ కేక్ చేసుకోవచ్చు. మైదా పిండి మీకు వద్దనుకుంటే గోధుమ పిండితో కూడా ఇదే టెక్స్చర్ వస్తుంది, ఇలాగే వస్తుంది. మీరు గోధుమ పిండి వేసుకుని కూడా ఈ కేక్ చేసుకోవచ్చు. సో ఓవెన్ లేకపోయినా మన ఇంట్లో ఏమీ ఫ్యాన్సీగా అన్నీ ఏమీ లేకపోయినా మీరు కేక్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. పైగా హెల్దీ కూడా ఇది. సో మీరు ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలకి ఇలాంటి హెల్దీ కేక్స్ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి. ట్రై చేశాక మీకు మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీరు నా వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఉంటానండి, మీ విజీ.